శుభములు కలుగు నీకు. మేం మీ ఇంటికి తినడానికేం రాలేదు. మీరు కానివ్వండి. పద సునైనా. తినడానికి కాకపోతే మా పని మనిషి పిలవగానే ఎందుకొచ్చేశారు? మాకు ఆకలిగా లేదు అని చెప్పడానికి. సునైనా, ఆకలిగా ఉందా? లేదు, వద్దమ్మా, పర్వాలేదులే. నేనిక్కడేమీ తినను, నాకేం వద్దు. పోనీ ఇంటికెళ్ళి తినేసిరమ్మా. మరి నువ్వు? నేను కూడా నీతో వస్తే ఇక్కడ హాసిని దగ్గర ఎవరుంటారు? నాకేం ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళిరామ్మా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. వాళ్ళంతేనమ్మా. వాళ్ల మనుషుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో పగవాళ్ళనుకుంటే అంత హీనంగా చూస్తారు. ఎంత పగుంటే మాత్రం ఇంట్లో ఉండమని పిలిచిన మనుషులకి భోజనం కూడా పెట్టరా? నేను భయపడింది కూడా ఇలాంటి వాటి గురించే. అరుంధతి గారు పిలిపించి అక్కడ ఉండమని చెప్పింది అంటే ఇలాంటివేవో చేస్తారని నాకు బాగా అర్థమైంది. వెళ్ళిన దగ్గర నుంచి పచ్చి మెతుకు కూడా ముట్టలేదు అంటే వాళ్ళెంత దుర్మార్గులో తెలుస్తుంది. చిచ్చి, వాళ్ళు నాశనమైపోతారు, మట్టి కొట్టుకుపోతారు. అమ్మమ్మా, ఇంకా చాలే. ఏంటే చాలు? నన్ను ఆపడానికి ఇప్పుడు మీ అమ్మ కూడా లేదు. నా ఇష్టం వచ్చినట్టు తిడతాను. వాళ్ళకి పిండాలు పెట్టా, వాళ్ళ దీనం చెయ్యా, వాళ్ళ నా కొంపలోనే తగలెయ్యా. అమ్మమ్మా, తిట్లాపి ముందు క్యారేజ్ కడదామా? లేట్ అయితే అక్కడ అమ్మ చెల్లి ఇద్దరు ఆకలితో పడుకుంటారు. తెలుసులే, నువ్వు కూడా నాకు చెప్పేదానివా? పద పద రారా. సరే, క్యారేజ్ మేము తీసుకొస్తాం, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. పద. అక్క, నేను కూడా వస్తాను. వద్దులే, అమ్మ ఒక్కతే ఉంది కదా, నువ్వుండు. నేను వెళ్ళి అమ్మకి చెల్లికి భోజనం పెట్టేసి వస్తాను. ఏయ్, జాగ్రత్తగా వెళ్ళు. క్యారేజీ దారిలో ఎక్కడా పడేసుకోకు. మళ్ళీ నా కూతురు నా మనవరాలు ఆకలితో పస్తులు ఉండాల్సి వస్తుంది. అలాగే అమ్మమ్మ, జాగ్రత్తగానే వెళ్తాను. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. సునైనా, ఓ నిప్పులు తెచ్చేసావా? పద, హాసిని గదిలో ధూపం వేయాలి. రా. అమ్మా, వారాహి, నువ్వేంటిక్కడ? ఏంటా బుట్టలో? మీకు భోజనం తీసుకొచ్చానమ్మా. వచ్చి ముందు భోజనం చేయండి. పొద్దున్నుంచి ఏమీ తినలేదంట. మేం తినలేదని నీకెవరు చెప్పారమ్మా? ఈ ఇంటి మీద కాకి మన ఇంటి మీద వాలది కానీ వార్తలదేముందమ్మా. వైర్లెస్ శాటిలైట్ మోసుకొచ్చేస్తుంది. పదని భోంచెదురు. ఏయ్, నువ్వెందుకొచ్చావు? మళ్ళీ ఏం తెచ్చావు? ఓహో, భోజనం తెచ్చావా? లేని చోట దొరకని చోట తెచ్చుకోవాలి కదా. హే, ఏంటి దొరకదు? ఏం దొరకదు మా ఇంట్లో? మీ అమ్మకి మీ చెల్లికి ముష్టేసేంత భోజనం మా ఇంట్లో దొరకదా? ఆ ముష్టంతా మీకే సరిపోలేదంట కదా. అందుకే మా ఇంటి నుంచి మంచి భోజనం తీసుకొచ్చాను. వారాహి, అల్లుడు గారితో వాదనేంటి? అసలు నువ్వు భోజనం తీసుకొని ఎందుకొచ్చావు? తీసుకురాకపోతే ఇక్కడున్నన్ని రోజులు పస్తులుంటారా? ఏ, పెట్టడానికి వీళ్ళకి లేనంత మాత్రాన తినటానికి మనకి లేదా? పెట్టడానికి మాకు లేదా? మా ఇంట్లో ఒక వారం తినే ఫుడ్ మీరు నెల రోజులు తింటారు. ఎదుటి వాళ్ళకి పెట్టాలంటే కావాల్సింది డబ్బు కాదు, మనసు.
అది లేనప్పుడు ఎంత ఉన్నా అది ఈజ్ ఈక్వల్ టు సున్నానే. అమ్మా సునైనా రండి భోంచేద్దురు. మీ ఇంటి నుంచి మా ఇంటికి క్యారేజీలు తీసుకురావడం కుదరదు, మేము ఒప్పుకోం. మా ఇంట్లోకి అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. మరి మా ఇంటికి మీరెందుకు క్యారేజ్ తెచ్చారు? బాగ్ఫెరాకి మా ఇంటికి వచ్చి నువ్వు క్యారేజ్ తెప్పించుకున్నావు కదా, అలాగే ఇప్పుడు వాళ్ళు తెప్పించుకున్నారు. నాకు ఈ వంటలు అస్సలు నచ్చలేదు. విక్కీ బాబు, క్యారేజ్ తీసుకొచ్చాను. మా అమ్మ నా కోసం వండించిన భోజనం వచ్చేసింది. మీ ఇంటి ఫుడ్ మాకు గడ్డిలా ఉంటుంది, అందుకే మా ఇంటి నుంచే మా అమ్మ క్యారేజ్ పంపించింది. రేఖ, మీకు మా ఇల్లు ఎంత దూరమో మాకు మీ ఇల్లు అంతే దూరం. మీకు వాళ్ళ వంటలు గడ్డిలా ఉంటే వాళ్ళకి మీ వంటలు అలాగే ఉంటాయి. ఆ రోజు మీరు భోజనం తెప్పించుకోవడం తప్పు కాదన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు తెప్పించుకోవడం తప్పెలా అవుతుంది? మీ ఇంట్లో మనుషుల మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మా ఇంట్లో ఫుడ్ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాంటిదే ఉంటే మీరు బయట హోటల్స్ లో ఫుడ్ ఎలా తింటున్నారు? నా కోసం ఇంట్లో నాకు నచ్చిన వంటలు ఎలా వండుతున్నారు? అవి వండినప్పుడు వాళ్ళ కోసం కూడా వండడం తప్పెలా అవుతుంది? అసలు నువ్వెందుకు? రేఖ, వీళ్లతో డిస్కస్ చేయటం మనకి టైం వేస్ట్. వాళ్ళు ఏం తింటే మనకెందుకు, ఎక్కడి నుంచి తెప్పించుకొని తింటే మనకెందుకు? పదండి. హాసిని, ఎలా ఉంది నీకు? హాసినికి ఇంకా కోపం తగ్గలేదమ్మా. కోపమున్నా అమ్మని అక్కల్ని వీళ్ళు తిడుతూ ఉంటే తనకి అమ్మవారు ఉండి కూడా వెంటనే వచ్చి సపోర్ట్ చేసింది కదమ్మా. అంటే హాసినికి మనమంటే ప్రేమ ఉందనే కదమ్మా. చీర నేసేటప్పుడు ఒక్కోసారి దారం దూరం జరిగిపోతుంది. దాన్ని సరిచేసి చీరని అందంగా తయారు చేసే బాధ్యత ఆ నేసేవాడిదేనమ్మా. దేవుడు హాసిని కోపం తగ్గిస్తాడు. సరేనమ్మా, ఇదిగో నేను బయలుదేరుతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. డాడ్, ఎక్కడున్నారు? నేను మీకు లొకేషన్ పంపిస్తాను, త్వరగా వచ్చేసేయండి. వారాహి, ఏం జరిగినా మన మంచికి అంటే ఇదే. కారు పాడైందని ఇప్పటి వరకు తిట్టుకున్నాను, పాడైంది
వారాహి నాకు కనిపించడం కోసమని ఇప్పుడే అర్థమైంది. మీరా? ఉలిక్కి పట్టాను కదండి. అందరినీ గడగడలాడించే వారాహి గారు కూడా ఇంత ఈజీగా భయపడతారా? మనిషి అన్నాక ఏదో ఒక దగ్గర భయపడి తీరాల్సిందే. సరే కానీ మీరేంటిక్కడ? కార్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. డాడీకి కాల్ చేసి ఇంకో కార్ తీసుకురమ్మని చెప్పాను. ఆయన వస్తున్నారు. నువ్వేంటి ఇటు నుంచి వస్తున్నావు? స్నేహంలో నువ్వు నేను ఉంటాయి కానీ మీరు గారు ఉండవుగా. అందుకే ఇక నుంచి నిన్ను వారాహి అని పిలవాలని ఫిక్స్ అయిపోయాను. సరే, నేను మాత్రం మీరు అని పిలుస్తాను, ఎందుకంటే మీరు మా బాస్. ఇట్స్ ఓకే. పదవారాహి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఈ అడ్రస్ కోసం వెతుకుతున్నాను. ఓకే, వెతుక్కోండి. అది నాకెందుకు చెప్పడం? పదవారాహి. హే హ్యాండ్సమ్, ఒక్క నిమిషం. ఏంటండి? నేను అడ్రస్ వెతుక్కుంటున్నాను అంటే అర్థం నేను అక్కడికి వెళ్ళాలి అని. ఓకే, మీరు వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి. దానికి నన్ను అడగడం ఎందుకు? మీరు ఇలా కనిపించిన ప్రతి వ్యక్తిని అడుగుతూ ఉంటే ఎప్పటికి వెళ్తారండి? ఎవరిని అడగకుండా డైరెక్ట్గా మీరు ఆ ఇంటికే వెళ్ళిపోండి. యూ నాటీ బాయ్. నేనేదో జోక్ చేశానండి. ఓకే, అంతే సరదాగా నాతో పాటు తోడుగా వస్తావా? ఏంటి నేనా? నేనెందుకండి? అదిగో, మీకు తోడు కావాలంటే మా డాడీని తీసుకెళ్ళండి. కావాలంటే అదే కార్లో డ్రాప్ చేస్తాడు మిమ్మల్ని. చిచ్చి, ముసలోడితో జర్నీ ఏం బాగుంటుందండి. ఏంటి ముసలోడా? పెద్ద నువ్వేదో 16 ఏళ్ల పడుచుపోయినట్టు. నువ్వైతేనే కాస్త ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎంత ట్రై చేసినా వీళ్ళమ్మ తప్పించి ఇంకో ఆడది పడలేదు నాకు. కానీ వీడికి మాత్రం వయసుతో సంబంధం లేకుండా వరస క్యూ కట్టేస్తాడు. ఏమై చేస్తాడో ఏంటో. సారీ అండి, ఇదే ఒక 2 నెలల ముందు అయి ఉంటే ఖచ్చితంగా కంపెనీకి వచ్చుండేవాడినేమో. కానీ ఇప్పుడైతే రాను. అది కాదు. ఏది? అడ్రస్ నాకు చూపించండి. అదిగో ఆ రోడ్లోకి వెళ్ళి 2 రైట్ తీసుకోండి. ఈ అడ్రస్ ఉన్న ఇల్లు ఆ స్ట్రీట్లోనే ఉంటుంది. వెళ్ళండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. బాయ్. బాయ్. డాడ్, మీ కార్ కీస్ ఇటు ఇవ్వండి. నా కార్ కేసు నీకెందుకురా? ఎందుకంటే నేను వారాహి మీ కార్లో వెళ్ళిపోతాం. మీరు నా కార్ బాగా చేయించుకొని వచ్చేసేయండి. ప్లీజ్ డాడ్, ప్లీజ్. రండి వారాహి గారు. ఏంటి వారాహి అలా చూస్తున్నావు? నేను మీ గురించి చాలా తక్కువ తెలుసుకున్నాను. నాకు తెలిసిన దానికంటే మీ హిస్టరీ చాలా ఎక్కువగా ఉంది. ఏంటి హిస్టరీయా? ఇప్పటి వరకు అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ అనుకున్నాను. ఆంటీల్ని కూడా ఫ్రెండ్షిప్లో పడేస్తారని తెలియదు నాకు. అయ్యో వారాహి, పడేయడమా? అమ్మ తల్లి నీకో దండం. ఇప్పుడు నువ్వు ఈ ఆంటీని మైండ్లో పెట్టుకుని వేరే స్టోరీలు ఏవి ఊహించుకోకు. సీరియస్లీ అండ్ సిన్సియర్లీ నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ నువ్వే.
హాసిని ఏమ్మా ఇంకా నాతో మాట్లాడవా? ఏ నేను చేసింది మరీ అంత పెద్ద నేరమా? హాసిని, నువ్వు చేస్తున్నదేది కరెక్ట్గా లేదు. నిన్ను మీ అత్తగారింట్లో తెంచితే అదేదో నేరెల్లా చూస్తున్నావేంటి? ఏమ్మా నువ్విలా మా మీద కోపంతో మాట్లాడకుండా ఉంటే అది మాకు శిక్ష వేసినట్ట, నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నట్ట? నువ్వు మాట్లాడకపోవడం మాకు ఖచ్చితంగా శిక్షే, కానీ నీకు నువ్వు ఇంకా పెద్ద శిక్ష వేసుకుంటున్నావు. నీకు మా మీద పుట్టిన కోపం మబ్బు లాంటిది. దాని లోపల నిర్మలమైన ఆకాశం లాంటి ప్రేమ ఉంది. అది ఇందాక నీ మాటల్లోనే బయటపడింది. అంత ప్రేమని లోపల దాచిపెట్టుకొని పైకి కోపం చూపిస్తుంటే అది నీకు ఎంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసమ్మా. అది చాలా కష్టం హాసిని, నువ్వంత కష్టపడొద్దు. దయచేసి నన్ను అర్థం చేసుకో. నేనిప్పుడు నీ ఆరోగ్యం బాగవ్వడం గురించి ఆలోచించాలో, నీ మనసులో ఉన్న కోపాన్ని ఎలా తగ్గించాలని ఆలోచించాలో నాకు అర్థం కావడం లేదు. తల్లిగా నేనే రోజు తప్పు చేయలేదు, ఇప్పుడు కూడా తప్పు చేయలేదు. కేవలం నీకిష్టం లేని పని చేశానంతే. ఎప్పుడైనా ఇష్టాయిష్టాలు మారతాయి, కానీ తప్పొప్పులనేవి మారవు. ఈరోజు నీ ఇష్టం రేపు నీకు అయిష్టంగా మారచ్చుగాని ఈరోజు తప్పయ్యింది రేపు ఒప్పుగా మారదు, ఒప్పు తప్పుగా మారదు. నా మాట నమ్ము హాసిని, నీ మంచి కోసమే నేనేం చేసినా అమ్మా, హాసిని మొండితనం గురించి మనకు తెలిసిందే కదా. పైగా ఇప్పుడు ఒంట్లో కూడా బాలేదు. నువ్వు ఎంత చెప్పినా వినదని తెలిసి ఎందుకమ్మా చెప్పడం? హాసిని, పద పడుకుందు గాని. ఇన్ని రోజులు హాసిని ఒక్కతే అనుకుంటే ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు. వీళ్ళ ఆలోచనలతో నిద్ర కూడా సరికలేదు. చిచి, రోజు పొద్దున్నే నిద్రలేచి మా అమ్మ మొహం చూస్తాను. ఈరోజు ఈ బ్యాడ్ ఫేస్ చూశాను. ఏం జరుగుతుందో ఏంటో. ఎస్, ఈ బ్యాడ్ ఫేస్ని చూసినందుకు జరగాల్సిన చెడు మొత్తం కృష్ణ తులసికే జరగాలి. చెప్తాను.
ఏమండి ఏంటి బాబు? మిమ్మల్ని అమ్మ పిలుస్తుందండి. ఏంటి అరుంధతి నన్ను పిలుస్తుందా? అవునండి. నా మొహం చూడ్డానికి ఇష్టపడని అరుంధతి నన్ను పిలుస్తోందా? అవునండి. అంటే అరుంధతి నాతో మాట్లాడుతుందా బాబు? అవునండి, అవును. మీరు త్వరగా వెళ్ళండి, అమ్మ వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? అత్తగారు విక్కీని చూడ్డానికి విక్కీ గదిలోకి వెళ్తుంది. ఆ గదిలో అమ్మ ఉంది. అంటే విక్కీ అమ్మని తట్టించడానికి చాలా దుర్మార్గపు ప్లాన్ వేశాడనమాట.